వాహనదారులందరూ చట్టపరంగా తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలి. భద్రతా నియమాలు పాటించాలి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన కోసం ర్యాలీని నిర్వహిస్తున్నాం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ను తప్పనిసరిగా వినియోగించాలని, వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఇక తూర్పు గోదావరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు. గౌరవ సుప్రీంకోర్టు వారు రిట్ పిటిషన్లో ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము అందరూ కూడాను 2 వీలర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ హెల్మెట్ అనేది తప్పనిసరిగా ధరించాలి అని చెప్పి డైరెక్షన్స్ ఉన్నాయి. దానిలో 2 రకాలుగా మనకి లాభం చేకూరే విషయాలే. ఒకటి ఏంటంటే బండి కొనుక్కునేటప్పుడే దాన్ని కనుక తీసుకుంటే బండితో పాటుగా వాళ్ళు కన్సెషన్ కూడా ఇస్తున్నారు. హీరో హోండా షోరూమ్ వాళ్ళు కానీ ఏ షోరూమ్ వాళ్ళు అయినప్పటికీ కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ శిరస్త్రాణం ధరించడం మూలంగా మనకి అంటువర్డ్ ఇన్సిడెంట్ ఏదైతే రోడ్డుపైన యాక్సిడెంట్ జరగడం మూలంగా కానీ కింద పడిపోవడం మూలంగా కానీ తలకి బలమైన గాయాలు అయ్యే అవకాశం కూడా చాలా తగ్గుతుందని చెప్పి మనకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే గౌరవ సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ఆ డైరెక్షన్స్ని గౌరవ సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారి ద్వారా మాకు ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే ఎవరైతే సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా హెల్మెట్స్ ఎవరైనా జనరల్ పబ్లిక్కి డొనేట్ చేస్తారేమో ఒక సర్వే లాగా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేయమన్నారు. మేము ఆ విధంగానే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇక్కడ లోకల్లో ఉన్న ఇండస్ట్రీస్ని అందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళకి మెయిల్స్ పంపించడం జరిగింది. జనరల్ పబ్లిక్కి హెల్మెట్స్ డొనేట్ చేయడానికి వాళ్ళు చాలామంది కొంచెం ముందుకు వచ్చారు. మొత్తం అంతా జరిగిన తర్వాత ఈ రాజమండ్రిలో ఉన్న జనరల్ పబ్లిక్కి మేము కొంతవరకు హానరబుల్ హైకోర్టు వారి ద్వారా హెల్మెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా జనరల్ పబ్లిక్ కూడా అది ఎంతో కాస్ట్ ఉండదు. ఒక 1000 రూపాయలు మన ప్రాణం కంటే ఎక్కువేం కాదు. 1000 రూపాయలు 1500 పెట్టుకొని హెల్మెట్స్ అయితే అందరూ తీసుకుని డైరెక్షన్స్ ఇచ్చారనే కాకుండా మన సెల్ఫ్ సేఫ్టీ గురించి కూడా మీరందరూ ధరిస్తారని చెప్పి, అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారని చెప్పి మా డిఎల్ఎస్ఏ రాజమండ్రి తరఫున కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.